ఈ వీడియోలో మ్యాట్రిక్స్ ప్లాట్స్లో హీట్ మ్యాప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లస్టర్ మ్యాప్స్ గురించి. సో ఫస్ట్ హీట్ మ్యాప్స్ గురించి మనం చూసుకున్నట్టయితే నేను ఫస్ట్ మన సీబోర్న్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాను. తర్వాత ఇన్లైన్లో డిస్ప్లే చేయడానికి మ్యాట్ప్లాట్లిబ్ ఇవన్నీ కూడా మీకు తెలుసు. తర్వాత ఫ్లైట్స్ ఈక్వల్స్ టు మనకి ఫ్లైట్స్ అనే ఒక డేటా సెట్ ఉంది. బై డిఫాల్ట్గా మనకి సీబోర్న్ లైబ్రరీలో వచ్చేస్తుంది sns.load_. డేటా సెట్. దీనికి వేరియబుల్ నేమ్ వచ్చేసి ఫ్లైట్స్ అని ఇచ్చాను, ఆబ్జెక్ట్ నేమ్. తర్వాత టిప్స్, మీకు టిప్స్ గురించి ఆల్రెడీ తెలుసు. ఓకే, సో ఫ్లైట్స్ డేటా సెట్లో హెడ్ 2 అని తీసుకుంటున్నాను. ఫ్లైట్స్ డేటా సెట్లో ఏమేమి డేటా ఉందనేది మీకు తెలియాలి కదా. ఇయర్, మంత్, ప్యాసింజర్స్ అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, టోటల్గా ఫ్లైట్స్లో నియర్లీ చాలా డేటా ఉంది మనకి. ఇప్పుడు టిప్స్ డేటా సెట్ చూసుకున్నట్టయితే టోటల్ బిల్ అని, టిప్ అని, సెక్స్ అని, స్మోకర్ అని, డే అని, టైమ్ అని, సైజ్ అని కాలం నేమ్స్గా ఉన్నాయి. తర్వాత టిప్స్ డాట్ కోరిలేషన్. ఓకే, మీరు కొంతసేపు ఫ్లైట్స్ డేటా సెట్ గురించి మర్చిపోండి. ఫస్ట్ టిప్స్ డేటా సెట్ గురించి చూద్దాం. టిప్స్ డేటా సెట్లో మనకి కోరిలేషన్ చూసుకున్నట్టయితే కోరిలేషన్ ఎలా ఉందో చూడండి. టోటల్ బిల్కి కోరిలేషన్ ఫంక్షన్ గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో tips.corr టోటల్ బిల్కి, టిప్స్ అండర్స్కోర్ బిల్కి, టిప్ అండర్స్కోర్ బిల్కి, సైజ్కి కోరిలేషన్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ కోరిలేషన్కి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది నేను జనరేట్ చేయాలి అంటే టీసీ ఈక్వల్స్ టు టిప్స్ కోరిలేషన్ అని చెప్పి tips.tips.corr అంటే టీసీ అనే ఒక వేరియబుల్కి ఇనిషియలైజ్ చేసుకున్నాను. sns.heatmap. మనం ఎస్ఎన్ఎస్ అనేది మనకి ఏంటిది, సీబోర్న్ కదా. సీబోర్న్ డాట్ హీట్ మ్యాప్ తర్వాత టీసీ. మీరు ఎగ్జాక్ట్గా ఈ కోడ్ రాసేసుకున్నా పర్లేదు, కానీ అంత కోడ్ రాయడం ఎందుకని ఒక వేరియబుల్లో సేవ్ చేశాను. సో దీనికి టిప్స్ కోరిలేషన్ చూడండి. ఇప్పుడు హీట్ మ్యాప్ వచ్చింది మనకి. సో హీట్ మ్యాప్లో మనకి టోటల్ బిల్కి, టిప్కి, అలాగే సైజ్కి, టోటల్ బిల్కి చూసుకున్నట్టయితే మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడ కలర్ స్కీమ్ కూడా డిఫైన్ చేసుకున్నాడు. 0.5కి డార్క్ కలర్స్ ఉన్నాయి. అలాగే 1 కోరిలేషన్ మనకు ఉన్నట్టయితే 1 కలర్ లైట్ కలర్ ఉంది. ఓకే, టోటల్ బిల్కి హీట్ మ్యాప్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ లైట్ కలరు, టిప్కిను టోటల్ బిల్కి చూసుకున్నట్టయితే లైట్ కలరు. ఇక్కడ చూడండి కోరిలేషను టోటల్ బిల్కి, టిప్కి 0.6 ఉంది కాబట్టి 6కి ఈ కలర్ మనకి మెన్షన్ చేశాడు. ఓకే, సో ఈ విధంగా మనం హీట్ మ్యాప్ని జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత హీట్ మ్యాప్లో మనం యానోటేషన్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. sns.heatmap tc, ANNOT. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ మనకి ఇక్కడ కనపడతా ఉంటుంది. ఓకే, యానోటేషన్స్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ చదువుకోవచ్చు. యానోటేషన్ ఈక్వల్స్ టు ట్రూ అని రాశాను. ట్రూ అని రాసిన తర్వాత మన హీట్ మ్యాప్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఎంత ఉంది కోరిలేషన్ అనేది కూడా మనకి ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి మనం కలర్ స్కీమ్ను కూడా మార్చుకోవచ్చు. కలర్ స్కీమ్ను కూల్ వార్మ్ పెట్టుకున్నట్టయితే మన కూల్ వార్మ్ ఎలా కనపడుతుందో చూడండి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే కూల్ వార్మ్ పెట్టుకున్నట్టయితే డార్క్ కలర్స్ మనకి కోరిలేషన్ ఎక్కువ ఉన్న వాటికి డార్క్ కలర్ కనబడుతుంది. సో తర్వాత నేను యాక్చువల్గా మీకు పివోట్ టేబుల్స్ గురించి ప్రీవియస్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పివోట్ టేబుల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఏంటి అనేది. నేను టిప్స్లో ఒక పివోట్ టేబుల్ని క్రియేట్ చేస్తాను. tips.pivot_table వాల్యూస్ ఈక్వల్స్ టు టిప్, ఇండెక్స్ ఈక్వల్స్ టు డే, కాలమ్స్ ఈక్వల్స్ టు సెక్స్. ఓకే, ఇక్కడ వాల్యూస్ అనేవి మనకి సమ్ చేసి చూపిస్తుంది. రైట్, సమ్ అంటే మీన్ తీసుకుని చూపిస్తుంది. తర్వాత ఇండెక్స్ వచ్చేసి ఇండెక్స్ వాల్యూస్ కింద మనకి టిప్స్ డేటా సెట్లో ట్యూస్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఓన్లీ ఈ 4 వీక్సే ఉన్నాయి, 4 డేసే ఉన్నాయి. అలాగా కాలమ్స్లో సెక్స్కి వచ్చేసి మెయిల్, ఫీమేల్. ఇక్కడ చూడండి సెక్స్ వచ్చేసి మెయిల్, ఫీమేల్, డే వచ్చేసి ట్యూస్డే, థర్స్డే. సో మీకు ఇక్కడ పివోట్ టేబుల్ ఒకటి జనరేట్ అయ్యి మనకి ఇక్కడ చూపిస్తుంది. 2.980, 2.575. ఈ టేబుల్ని బట్టి కూడా మనం చాలా యాక్చువల్గా అనాలిసిస్ చేసుకోవాలంటే చాలా అనాలిసిస్ చేసుకోవచ్చు. సండే మెయిల్ వచ్చి 3.222 ఇచ్చారు టిప్. అదే ఫీమేల్ అయితే 3.36. సండే ఎక్కువ ఇస్తున్నారు. సో సాటర్డే నాడు జెంట్స్తో పోల్చుకుంటే
లేడీస్ అనేవాళ్ళు తక్కువ టిప్ ఇస్తున్నారు, కావాలంటే అదే ఫ్రైడే కొద్దిగా ఎక్కువ టిప్ ఇచ్చారు. సో ఈ విధంగా మనం అనలైజ్ చేసుకుంటూ పోవచ్చు. సో పివట్ టేబుల్, పైవోట్ టేబుల్ గురించి, అలాగే వాల్యూస్ ఈక్వల్స్ టు టిప్, ఇండెక్స్ ఈక్వల్స్ టు డే, కాలమ్స్ ఈక్వల్స్ టు స్మోకర్ మీద కూడా ఒక పివట్ టేబుల్ని డెవలప్ చేసాము. ఓకే, టిప్లో మనకి ట్యూస్డే స్మోకర్స్ అయితే ఎంత టిప్ ఇచ్చారు, అదే నాన్ స్మోకర్స్ అయితే ఎంత టిప్ ఇచ్చారు. సో తర్వాత చూసుకున్నట్టయితే మనకి సైజ్ మీద కూడా మనం పివట్ టేబుల్ను డెవలప్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా జస్ట్ నేను పివట్ టేబుల్స్ గురించి ఒకసారి మీకు రివైండ్ చేయడానికి చూపిస్తున్నాను. టిప్స్ డాట్ పివట్ అండర్స్కోర్ టేబుల్, వాల్యూ ఈక్వల్స్ టు టిప్, ఇండెక్స్ ఈక్వల్స్ టు డే, కాలమ్స్ ఈక్వల్స్ టు సైజ్ మీద చూసుకున్నట్టయితే మనకి నాన్లు కూడా కనబడుతున్నాయి, నాట్ అండ్ నెంబర్స్. ట్యూస్డే నాడు 1 person వచ్చినప్పుడు 1.83 టిప్ ఇచ్చాడు, అలాగే 2 persons అయినప్పుడు ఇలా మనం పివట్ టేబుల్స్ని చూసుకొని అనలైజ్ చేసుకోవచ్చు డేటాని. అలాగే ఫ్లైట్స్ డేటా సెట్ని మనం చూసుకున్నట్టయితే రైట్. సో ఫ్లైట్స్ డేటా సెట్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనం దీన్ని కామెంట్ చేస్తున్నాను, లేకపోతే ఇక్కడ ఇంకో కాలం తీసుకుంటాను, ఇంకోటి ఏరియా. ఓకే, FLIGHTS ఫ్లైట్స్ని చూసుకున్నట్టయితే మనకి టోటల్గా 144 rows 3 columns ఉన్నాయి. 144 rows 3 columns ఉన్నాయి. ఫస్ట్ పోనీ 5 మెన్షన్ చేస్తున్నాను. డాట్ హెడ్ అంటే మనకి టోటల్గా 5 columns వస్తాయి కదా, 5 rows వస్తాయి. 5 rows 3 columns ఉన్నాయి, ఇయర్, మంత్, ప్యాసింజర్ అని చెప్పి. ఇక్కడ మనకి డేటా అనేది యాక్చువల్గా దీని మీద మనం ఫ్లైట్స్ మీద హీట్ మ్యాప్ జనరేట్ చేసుకునేటప్పుడు నాకు ఎలా కావాలి అంటే, నాకు పివట్ టేబుల్ ఈ విధంగా కావాలి. ఇయర్ వైజ్గా డేటా కాలం హెడ్. ఇక్కడ ఇయర్ 1949 ఉన్నాయి కదా, 1949 జనవరిలో 112 నెంబర్స్, ఫిబ్రవరిలో 118 నెంబర్స్. ఈ విధంగా నాకు పివట్ టేబుల్ కావాలి. పివట్ టేబుల్ అంటే మనకి ఇక్కడ దేని మీద మనం ప్యాసింజర్స్ మీద, వాల్యూస్ ప్యాసింజర్స్ మీద, అలాగే ఇయర్ వచ్చేసి కాలం హెడ్డింగ్స్ కింద, అదే రోస్ అంటే రోస్ హెడ్డింగ్స్ వచ్చేసి మన మంత్ హెడ్డింగ్స్ కింద కావాలి. సో దాని పర్పస్ నేను ఫ్లైట్స్ డాట్ పివట్ అండర్స్కోర్ టేబుల్, వాల్యూస్ ఈక్వల్స్ టు ప్యాసింజర్స్, ఇండెక్స్ ఈక్వల్స్ టు మంత్, కాలమ్స్ ఈక్వల్స్ టు ఇయర్ అని ఒక పివట్ టేబుల్ని క్రియేట్ చేసుకున్నాను, పివట్ టేబుల్ని. సో చూడండి, ఇక్కడ మనకి ఈ పివట్ టేబుల్లో మనకి క్లియర్గానే డేటా కనబడుతుంది. ఇక్కడ 1949 జనవరి నాడు 112 నెంబర్స్, 1950 జనవరి నాడు 115 నెంబర్స్, 1960లో డిసెంబర్ నాడు 432 నెంబర్స్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ నెంబర్స్ కాదు, అసలు మనకే అర్థమైపోతుంది 1940 నుంచి 1960s వరకు ఫ్లైట్స్ వాడేవాళ్ళు పెరిగిపోతున్నారు. 1949లో తక్కువ మంది ఫ్లైట్ ఎక్కితే 1949లో 1960స్కి వచ్చేసరికి 400 నెంబర్స్, నియర్లీ 100, 200, 300 కన్నా అబోవ్ నెంబర్స్ ఫ్లైట్ ఎక్కుతున్నారు ప్రతి మంత్. సో ఉండే కొద్ది ఇది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్తుంది. ప్రతి ఇయర్కి జనవరి నెలలో ప్రతి ఇయర్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వకుండానే వెళ్తుంది. ఎక్కడన్నా డిక్రీజ్ అయిందా, అసలు ఎందుకు డిక్రీజ్ అయింది, ఇవన్నీ కూడా మనం డేటా సైన్స్ చేసేటప్పుడు అనలైజ్ చేయాల్సి వస్తుంది. సో దీనికి మనం ఒక హీట్ మ్యాప్ని జనరేట్ చేద్దాం. అప్పుడు హీట్ మ్యాప్ వచ్చి ఫ్లైట్స్ పివట్ టేబుల్ ఈక్వల్స్ టు ఈ మనం ఏదైతే పివట్ టేబుల్ని క్రియేట్ చేసామో ఆ పివట్ టేబుల్ని FFT అనే వేరియబుల్లో సేవ్ చేశాను ఇక్కడ. ఓకే, తర్వాత SNS డాట్ హీట్ మ్యాప్ FPT. ఓకే, ఇప్పుడు మనకి హీట్ మ్యాప్ జనరేట్ అయింది. చూడండి, ఇక్కడ జనవరిలో ఇక్కడ జనరల్గా ఉండే మన హీట్ మ్యాప్కి ఏమేమి ఉంటాయి. సో డార్క్ కలర్ ఇక్కడ 600+ నెంబర్స్ వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ లైట్ కలర్ వస్తుంది. ఇక్కడ డార్క్ కలర్ వస్తే తక్కువ 200 కన్నా బిలో తక్కువ మంది ఉన్నప్పుడు డార్క్ కలర్స్ మనకు కనపడుతుంది. 1949లో చూసుకున్నట్టయితే ఎవ్రీథింగ్ డార్క్ కలర్లో ఉంది. కాకపోతే అక్కడక్కడ మనకి 200 అబోవ్ నెంబర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ లైట్ కలర్స్ డిస్ప్లే అవుతున్నాయి మనకి. ఓకే, సో ఇది దీని యొక్క ఫ్లైట్స్ పివట్ టేబుల్ యొక్క హీట్ మ్యాప్. సో ఈ హీట్ మ్యాప్కి కొన్ని కలర్ మ్యాప్ని కూడా అప్లై చేద్దాం. సి మ్యాప్ ఈక్వల్స్ టు మ్యాగ్మా అంటున్నాం. మ్యాగ్మా అంటే మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి. సి మ్యాప్ ఈక్వల్స్ టు మ్యాగ్మా. సో బై డిఫాల్ట్గా మనకి ఏది ఉందో అదే వచ్చింది కదా. సి మ్యాప్ ఇంకోటి ఏదన్నా పెట్టి చూద్దాం. సి మ్యాప్ ఈక్వల్స్ టు మ్యాగ్మా. ఓకే,
సో సి మ్యాప్ తర్వాత మనకి ఇక్కడ ఈ హీట్ మ్యాప్లో నాకు ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్కి నాకు స్పేస్ కావాలి. స్పేస్ రెడ్ కలర్లో అంటే రెడ్ కలర్ కావాలి, కొద్దిగా విడ్త్ ఎక్కువగా ఉండాలి. అలాంటప్పుడు నేను ఏమేమి పారామీటర్స్ వాడానంటే లైన్ కలర్ ఈక్వల్స్ టు డబ్ల్యూ అంటే వైట్ అన్నట్టు. ఓకే, తర్వాత లైన్ విడ్త్ ఈక్వల్స్ టు 1 అని వాడాను. అవుట్పుట్ చూడండి, హీట్ మ్యాప్ యొక్క అవుట్పుట్ మనకి క్లియర్గా డిస్ప్లే అవుతుంది. తర్వాత లైన్ విడ్త్ ఈక్వల్స్ టు మీరు 3 4 పెడితే ఏమవుతుందో చూడండి. ఓకే, 4 లైన్ విడ్త్ వచ్చేస్తుంది మనకి. ఓకే, ఒక్కటి ఎనఫ్ నాకు తెలిసి. ఓకే, ఇక్కడ డేటా బయట అనలైజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ చూడండి, జూలై నెలలోనూ ఆగస్టు నెలలోనూ చాలా ఎక్కువ మంది 600+ నెంబర్స్. ఎప్పుడు 1960sలో ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎప్పుడైనా సరే ఎక్కువ మంది విజిటర్స్ ఫ్లైట్ ఎప్పుడు ఏ మంత్లో ఎక్కుతున్నారో మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడే కదా మనకు లైట్ కలర్స్ ఉన్నాయి. ఈ ప్రాస్పెక్టివ్లో చూసుకున్నా సరే, 1949 ప్రాస్పెక్టివ్లో చూసుకున్నా సరే ఈ ఏరియాలోనే లైట్ కలర్స్ ఉన్నాయి. 1950లో ఈ ఏరియా, 1960, 1970, ఓకే, 1954, ఇక్కడ 1958కి వచ్చేసరికి లైట్స్. అంటే ఎప్పుడు కూడా జూన్ అండ్ జూలై మంత్లో జూలై అండ్ ఆగస్టు నెలల్లో ఎక్కువ మంది ప్యాసింజర్స్ ట్రావెల్ అవుతున్నారు అన్నమాట. ఇది అమెరికా డేటా సెట్. అమెరికా వాళ్ళని బేస్ చేసుకుని మన అమెరికా ఉండే పీపుల్ని బేస్ చేసుకుని ఈ డేటా సెట్ని డిఫైన్ చేసుకున్నారు. యాక్చువల్గా ఇది మన ఇండియాకి అప్లై చేసుకున్నట్టయితే మనకి ఎప్పుడు ఎక్కువ మంది ట్రావెల్ అవుతారు అనేది మనం మే నెలలోనూ ఏప్రిల్ నెలలోనూ. ఎందుకు అంటే మే నెలలో ఎక్కువగా హాలిడేస్ ఉంటాయి కాబట్టి మనకి. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అసలు మన ఇండియా డేటా ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత లైన్ విడ్త్ గురించి చూసాం. ఈ విధంగా మనం మ్యాట్రిక్స్ ప్లాట్స్లో మనకి హీట్ మ్యాప్ అనేది ఉంది. హీట్ మ్యాప్ని ఈ విధంగా మనం జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో క్లస్టర్ మ్యాప్స్ గురించి, ఆ క్లస్టర్ మ్యాప్స్ అంటే ఎక్కువగా చెప్పేది ఏమి ఉండదు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇక్కడ మీరు చాలా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే పైవట్ టేబుల్స్ని ఎలా జనరేట్ చేసుకోవాలి, హీట్ మ్యాప్స్ని ఎలా జనరేట్ చేయాలి. సో హీట్ మ్యాప్ జనరేట్ చేసిన తర్వాత ఆ డేటాని మనం ఎలా అనాలిసిస్ చేసుకోవాలి. ఈ హీట్ మ్యాప్స్ని వేరే వాళ్ళకి సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళకి అర్థం కావాలి కదా. సో ఎక్కువగా డేటా సైంటిస్టులు హీట్ మ్యాప్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నార్మల్ పీపుల్కి ఇది ఇలా చూసినప్పుడు పెద్దగా ఏమో అర్థం కాదు. ఓకే.